అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇగనులా అయితే కిరాక్ వార్తలతోటి కిరాక్ కిరాక్ ముచ్చట పట్టుకుని అయితే ఇగో ఈ రానమ్మ ఈ రాజయ్య ఇద్దరు వచ్చిరు కదా. ఇగో నుల్లా మేము వచ్చినామంటే మంచిగా కిరాక్ కిరాక్ వార్తలు అయితే పట్టుకొద్దామని తెలుసు కదా. ఇగో ముందుగా అయితే పెద్ద పెద్ద వార్తలు ఏమైతున్నాయో అవి చూసుకుందాం ఒకసారి. చలో ఆ హిందువులకే ఎందుకు గిన్ని ఆంక్షలు అని అంటున్నాడు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. అయినా ముస్లింలను ఆపాలగాని మమ్మలను బయటికి రాకుండా ఎందుకు ఇస్తారు? ఏనుగు పిల్లకు గోరు ముద్దలు పెడుతున్నాడు గీ అన్న. ఎంత పానమే అన్న నీకు మూగ జీవాలంటే. రేవంత్ రెడ్డి సార్ను పొట్టు పొట్టు తిడుతున్నాడు పాడి కౌశిక్ రెడ్డి సారు. ఇగో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుక్కలందరికైతే సారేనట బిగ్ బాస్. ట్రెండింగ్ లకు వచ్చిన జనసేన కొత్త పాట ఊపుతాంది సోషల్ మీడియాని. వేలు రాకపోతే నేను చస్తా అంటున్నాడట పోసాని కృష్ణమురళి సారు. నీ నాకే నీ దగ్గర ఉంటే నీకెందుకు గట్టత్తది సారు? రేపు హైదరాబాద్ లా మందు దుకాణాలన్నీ బంద్ అట. మరి మందు బాబులు అందరూ ఎడబోతారో కదా రేపు. ఇగో రానమ్మా చెప్పు. చెప్పులు తెచ్చుకున్నావా నువ్వు? నేనా తెచ్చుకోలే. చెప్పులు తెచ్చుకోవాలా పిల్ల. చెప్పులు ఇంటికాడకి ఇట్లా వదిలిపెట్టినావు అనుకో దొంగలు పడుతున్నారు. చెప్పులు వాళ్ళన్న దొంగతనం చేస్తారానుల ఈ చిత్రం మనిషి కాకపోతే. నీకు ఏం తెలియదు ఏమన్నా అంటేనేమో నాకు బాగా తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది కానీ మా మరదలకి ఏం తెలియదులా. ఎందుకంటే దొంగోనికి చెప్పే లాభం అట ఎరికేనా? చెప్పులు తీసుకోపోతే శని పోతుంది తెలిసిన నీకు ఇది. ఏ శనీలు గిని లేదు ఏం లేదు కానీ దొంగోళ్ళు ఏకంగా చెప్పులనే దొంగతనం చేస్తున్నారంట పిల్ల. అవ్వా చెప్పులా? ఆ చెప్పు అడిగాను గిదేమి దూరం. అరే ఈ దూరం కాదుల్లా. ఇగో చెప్తాను ఎనుర్రి. నిజంగానే చెప్పులు దొంగతనం కూడా మామూలుగా చేస్తలేరు. ఇగో దొంగడంటే అవో ఇవో దొంగతనం చేసుకొని పోతారు కదా. ఏకంగా పోలీసులు అయ్యే షూలే కావచ్చు బూట్లే కావచ్చు చెప్పులే కావచ్చు అనుమాతము మళ్ళీ సంకల పెట్టుకొని ఆటోలు వేసుకొని పోతున్నాడు పిల్ల. కాదు దొంగలను పట్టుకునేదే పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళ చెప్పులు పట్టుకోవద్దు ఇట్లా. గీ దొంగలు ఎవరు గిట్లున్నారేంది? ఇగో చూడు నువ్వే. అబ్బా 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 వెనకటికైతే ఒక సామెత ఉన్నది దొంగనికి చెప్పే లాభం అంటారు కదా. ఇక చూడురి ఈ దొంగలకు నిజంగానే చెప్పులే లాభం ఉన్నట్టున్నదిలా. ఏకంగా పోలీసుల బూట్లు చెప్పులు ఎత్తుకెళ్ళిపోతున్నారంట దొంగలు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఎరికేనా? హైదరాబాదు ముషిరాబాద్ లా ఈస్ట్ ప్రశాంత్ నగర్ అయితే బూట్లు చెప్పులు దొంగతనాలు చేస్తున్నారంట దొంగలు. ఇక ఈ ముచ్చట చూడంగానే పోలీసులకైతే బీమత్సం అనిపించిందట. ఇగో మైక్రో హెల్త్ సహా 4 అపార్ట్మెంట్లల్లా అర్ధరాత్రే సొరబడి బూట్లను చెప్పులను ఎత్తుకెళ్ళిపోతున్నారట దొంగలు. అబ్బా 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 మరి ఇట్లా ఎందుకు ఎత్తుకోపోతున్నారో ఏం ఎత్తుకోపోతున్నారో గానీ ఒక అపార్ట్మెంట్ అయితే నివాసం ఉంటున్న పోలీసు ఇన్స్పెక్టర్ సార్ అయితే మహిళా ఎస్ఐకు చెందిన డిపార్ట్మెంట్ బూట్లు చెప్పులు షూలు కూడా ఎత్తుకెళ్ళిపోయిర్రట. ఇక పొద్దుగాల బయటకు వచ్చి చూసేసరికి ఇక ఎత్తుకపోయారు కదా. అక్కడ బూట్లు ఉంటాయా చెప్పులు ఉంటాయా చెప్పుడి. ఇక కనబడకపోవడంతో అయితే హైరాణ పడుతున్నారంట అపార్ట్మెంట్ వాసులందరూ. ఓ పిల్ల రానమ్మా ఏంది ఏమైంది ముఖం మూడుచుకొని గట్ల కూర్చున్నావు? ఇవో నిన్ను అనుడు కాదు గాని నీకు అసలు ప్రేమించుడు వచ్చేనా? ఎందుకు రాదే ప్రేమించందే గీడి దాకా వచ్చినావా? ఎప్పుడన్నా నాకు ముద్ద అన్నం గిట్ల ప్రేమగా తినబెట్టినావా నిన్ను చేయితోని? తినబెట్టేదందుకు నువ్వేమన్నా సంచి పిల్లవా? పెద్ద పెరుగుతావి. సంచి పిల్లగాలకైతేనేమో కలిపి బట్టమ్మ అని ముద్ద నోట్లో పెడతాం. ఇవేమన్నా సంచి పిల్లనా? ఇక కాదులా సంటి పొరగాళ్ళకి గట్ల కూర్చుండ పెట్టి తినబెడతారా ఎప్పులు? మంచిగా ప్రేమగా మొగుళ్ళు పెండ్లాలకు తినబెట్టుడు కాదు గాని చిన్న పొరగాళ్ళకు కూడా తినబెడతారు ప్రేమ కొద్దీ. అట్లా కాకుండా ఈ వీడియో చూడులే మంచిగా మూగజీవాలకి ఆయన ఎంత మంచిగా తినబెడతాడో. అయితే ఇది అడవిలో ఉండే ఒక ఆఫీసరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. మంచిగా ఏనుగు పిల్లకి ఎంత మంచిగా అంటే తినబెడతాడు. అయితే ఆయన సోషల్ మీడియాలో ఏం రాసుకొచ్చిండు ఎరికేనా నీకు? ఏంది చెప్పు. మీకు ఎప్పుడన్నా పానం గుబులు ఉన్నదనుకో లేకపోతే ఏదన్నా ఒక డిస్టర్బెన్స్ ఉంటారు కదా మైండ్ మంచిగా లేక అదొక పనిలో ఇదొక పనిలో పడి ఇటువంటి వీడియోని చూడులే మంచిగా అనిపిస్తుంది అని రాసుకొచ్చిండు. ఈ వీడియోస్ కూడా ఎంత మంచిగా సోషల్ మీడియాలో తిరుగుతుందో. ఇగో అడవిలున్న ఆఫీసర్ల కాడున్న ఓ ఏనుగు పిల్లకు సంబంధించిన ఈ ముద్దు వీడియో చూడులు ఎంత మంచిగా వైరల్ అవుతుందో. బిడ్డకు తల్లి గోరు ముద్దలు పెట్టినట్లు ఈ కేర్ టేకర్ చూడులు దానికి ఎంత మంచిగా తిండి పెడుతున్నాడో. అయితే మన పిల్లలైతే అబ్బా నాకు తిండద్దని ఎట్లా మారం చేస్తారు. ఈ ఏనుగు పిల్ల అట్లా చేయకుండా ఎంత మంచిగా తింటున్నదో చూడుల్లి. ఇప్పుడు అసలు ముచ్చట చెప్తానా ఈయన పిల్ల. ఇగో నరం లేని నాలుకనైతే ఏం మాట్లాడితే గది మాట్లాడతాం కదా మాట్లాడతాం. ఇక మనం మాట్లాడే ముంగట్టయితే మూట పోతే వస్తుంది కానీ మాట పోతే అయితే వస్తుందా? రాదు. ఇక గట్లాంటి మాటలకు మూటలకు సంబంధించిన ముచ్చట నేను చెప్తాను పిల్ల. చెప్పు. ఇగో నువ్వులా
ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గా 11 మందికి సంబంధించిన ముచ్చట్టే చెప్తానా. అప్పుడు వాళ్ళ సారు అధికారంలో ఉన్నాడని పోసానికి ఇష్టమర్లి సారు రాజా బంగారు రాజా ఐ లవ్ యు రాజా అని అంటాడు కదా, గుర్తుకున్నదా నీకు? ఇగో గైననైతే పోలీసులు అరెస్ట్ చేసి తిప్పుతున్నారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఎందుకని? ఇగో అయినా అప్పుడు అవి వివాదాస్పద ముచ్చట్లయితే చెప్పింది కదా నువ్వు, గా ముచ్చట మీద తీసుకపోయారు. ఇగో నాకు గనక బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం, ఇక నేనైతే ఆత్మహత్య చేసుకుంటా అని అక్కడ ఉన్నటువంటి సార్ తోటి అయితే చెప్తున్నాడు పిల్ల. పానం తీసుకుంటే మళ్ళీ బెయిల్ ఇస్తారా చెప్పు? పానం తీసుకుంటే బెయిల్ ఇస్తారా? ఏంటన్నా నువ్వే చెప్పు రాదు, బెయిల్ ఇస్తారా చెప్పు పానం తీసుకుంటే? ఇగో నా ముచ్చటేందో ఒక్క మలక చూడు నువ్వే. ఓసాని కృష్ణమర్లి సార్ కథ చూస్తేనైతే ఒక్కొక్కలకు అక్కడున్న ప్రత్యర్థులకైతే నవ్వొస్తున్నదట. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారం పోయిన తర్వాత ఇంకొక లెక్క అన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైతే రెచ్చిపోయి చెల్లరేగిపోయి అనరా అని మాటలు అన్నాడు. అటు గాసార్ని అన్నాడు, ఇటు గీసార్ని అన్నాడు. కాకపోతే ఇప్పుడు చూసిర్రా అరెస్ట్ అయ్యిర్రు. అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గిర్ర గిర్ర గుండ్రుకని తిప్పినట్టే తిప్పుతున్నారంట ఓసానికి ఇష్టమర్లి సార్ను. అయితే సార్ ఏమంటున్నాడంటే నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని అయితే పోసానికి ఇష్టమర్లి మెజిస్ట్రేట్ ముంగట భావోద్వేగానికి గురైనటనులా కర్నూలు జైలు నుంచి అయితే తీసుకొచ్చి గుంటూరు మెజిస్ట్రేట్ ముంగటనైతే పోలీసులు ఆయననైతే హాజరుపరిచిరట. ఇగో బాబా, రేపు హోలీ పండుగ కదా, అవు మరి నీ ప్లానింగ్ ఏంటి? ఏమేమి చేద్దాం అనుకుంటాను? ఇక హోలీ రోజు పిల్ల పెయ్యి నిండా కలర్లు పూసుకొని ఇక ముక్క సుక్క వేసుకుంటా మంచిగా దోసగాళ్ళతోటి బూమ్ 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 అని గిర్ర గిర్ర గుండ్రకాయలు కొట్టి ఏమున్నది కలర్లంతా అయిపోయినాక చెరువు కట్టకపోయి మంచిగా తానాలు గీనాలు చేసుకొని ఇంటికి వచ్చేసరికి నువ్వైతే ఇంత పెడతావు కదా, అదంతా తిని సప్పుడేగా పండుకోవాలి. కానీ ముక్క సుక్క లేకపోతే మాత్రం హోలీ రోజు బాగుండదు పిల్ల. నువ్వేంది ఐరాదలు ఉన్న అందరికి ఇదే అనుకుంటాను. మంచిగా తాగుదాం, తిందాం, పండుకుందాం, దోసగాళ్ళతో తిరుగుదాం అని అనుకుంటాను. కానీ అవన్నీ నడవై అంటాడు అవినాష్ సార్. ఎందుకే? పొద్దుగాల 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మందు దుకాణాలన్నీ బంద్ చేస్తాడట. ఇగో అది నేను అంటలేను కానీ సారే అంటాడు. సరే నుల్లి ఇగో నుల్లా మన తెలంగాణలో ఏమన్నా పండుగలు అయితే చాలు సుక్క ముక్క ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి కదా. అయితే ఈ హోలీ పండుగకు ఎవరైతే దావతులు చేసుకుందాం అనుకుంటారో, మంచిగా సుక్కేసుకొని వండుకుందాం అనుకుంటారో వాళ్ళందరికీ ఈ న్యూస్ ఖచ్చితంగా వినాలి. ఇగో పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అన్ని మందు దుకాణాలు బంద్ చేయాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేసిండట. ఇగో పిల్ల చెప్పు, నీకొక్క ముచ్చట చెప్పాలే. చెప్పు. ఏందంటే రాజా సింగ్ సార్ ఉన్నాడు కదా, గా రాజా సింగ్ సారు ఒక ముచ్చట అంటున్నాడు. ఏమంటాడంటే ఇగో హిందువుల పండుగలప్పుడే మీకు ఆంక్షలు గుర్తుకట్టయ్యా. ఎందుకు? ముస్లింలు రంజాన్ పండుగ చేసుకుంటారు. మరి పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు నైట్ సుతం వాళ్ళు ఎట్లా పడితే అట్లనే ఉంటున్నారు రోడ్ల మీద. మరి మా హిందువుల పండుగ హోలీ చేసుకుంటే మీకు వచ్చేదే ఉన్నది పోయేదే ఉన్నది. అయినా 9వ రజాకారు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి సార్ను గట్లనే పోలీసులనైతే రాజా సింగ్ సార్ అంటున్నాడు. ఎందుకంటే హోలీ పండుగ మనం చేసుకునేటప్పుడు మనకెందులా ఆంక్షలు విధించేది అని సార్ అయితే బాధపడుతున్నాడు. అయ్యా మరి ఎట్లా? వాళ్ళు ఏమన్నా లొల్లీలు పెట్టుకుంటారా ఏంది? ఏమో ఇక మనమే చూడాలి. ఇక నిజానికైతే ఆంక్షలు ఎందుకు, ఆంక్షలు గింక్షలు పెడితే ముస్లింలకు పెట్టాలి కానీ మా హిందువులకు ఎట్లా పెడతారు అని సార్ అంటున్నాడు. పిల్ల ఓ మలక చూడు. ఏమన్నా అంటే అన్నమా అంటారు కానీ మా హిందువుల పండుగలు చేసుకునేటప్పుడే మీకు ఆంక్షలు గుర్తుకొస్తాయి అనుల్లా, నాకు అర్థం కాదు. ఇగో వాళ్ళైతే ఇప్పుడు ఏదో పండుగ చేసుకుంటారు, వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా అక్కడనే ఉంటారు. వాళ్ళు అవోటి ఇవోటి అమ్ముకుంటారు, అలీంలు గిలీంలని అన్ని చేసుకుంటారు. వాళ్ళ పండుగలకైతే ఆంక్షలు విధించరు. మేము ఏదో ఒక్క సంవత్సరానికి ఒక్క రోజు వస్తుందని హోలీ ఆడుకుంటే మా పండుగలకైతే ఆంక్షలు విధించి హైదరాబాద్లో అయితే ఎక్కడ పడితే అక్కడ 4-5 కంటే ఎక్కువ కనిపించద్దు, గుంపులు గుంపులు ఉండద్దు అని మా హోలీ పండుగకు మీరెట్లా ఆంక్షలు విధిస్తారు? అయినా ఇది తెలంగాణ రాష్ట్రం అనుకుంటారా, రజాకార్ల ప్రభుత్వం అనుకుంటారా అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ అయితే మస్తు గరమైతున్నాడు. ఇక సారు కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకి ఇక హిందువుల
పండుగకే మీకు ఆంక్షలు గుర్తుకొస్తాయా? మా పండుగ ఎట్లా జరుపుకోవాలో మాకు తెలియదా? అయినా సీఎం రేవంత్ రెడ్డి 9వ నిజాము రేవంత్ రెడ్డి అయినా చెప్తే మేమెందుకు ఇంటాము? హోలీ రోజు బయటకు వెళ్ళొద్దని ముస్లింలకు చెప్పాలి మీరు. ఎందుకంటే వాళ్ళు రంజాన్ పండుగ రోజు అయితే రాత్రులు ఉంటారు. మేమేమన్నా ప్రశ్నిస్తున్నామా? అయినా మమ్మల్ని మీరెందుకు ప్రశ్నిస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి సార్ మీదనైతే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సారు మస్తుగానే కోపమైతున్నాడులా. ఇగో బావా చెప్పే, రేపేందో ఎరికేనా నీకు? రేపేమున్నది? రేపు హోలీ కదా. హే ఓలి దావత్ కాకుండా ఇక హోలీ కాకుండానైతే నాకేందో తెలియదు మరి. ఇగో గీ మొద్దు మొక్క పోనికి ఏం తెలియదు. రేపు మార్చి 14వ తారీఖు కదా, మీకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ ఎరికే కదా. పవనాల్ సారు జనసేన పార్టీ మార్చి 14వ తారీఖున షురు చేసిండు. అంటే రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సార్ ఉన్నాడు కదా నాగబాబు సారు, ఆ సారు ఈ పాట రాపిచ్చిండు. ఉత్తితి పాటలకే జనసేన సైనికులు అందరూ ఊపుతారు పాటలతోని. ఇప్పుడు ఈ పాట పవనాల్ సార్ కోసం రాసిండంటే మొత్తం షేక్ అవ్వాల్సిందే కదా. మొత్తం సోషల్ మీడియాలో ఇదే పాట ఊపుతాంది. ఓ పారి మీరు కూడా చూడురా పాట ఏందో. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అందరికీ తెలిసే కదా. అయితే ఈ మార్చి 14న ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అట. అందుకే జనసేన పార్టీ కోసం కొత్త పాటను పట్టుకొచ్చిళ్ళు. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు సారు. ఈ సాంగ్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక్కొక్కరికి ఊపత్తందట. కింద కామెంట్లలో దుమ్ము దులుపుతారు కదా. అయితే ఈ పాటను దుంపటి శ్రీనివాస్ రాస్తే సిందికే ప్రసాద్ అట మ్యూజిక్ ఇచ్చిండట. ఇగో పిల్ల, చెప్పు. అసెంబ్లీ సురువైంది కదా. ఇక ఈ అసెంబ్లీ సురువైనందుకైతే అటు ఆ పార్టీలకు ఇటు ఈ పార్టీలకు పచ్చగడ్డెత్తే బగ్గుమంటాందట. అయ్యో ఎందుకు బావా? ఇగో పాడి కౌశిక్ రెడ్డి సార్ ఉన్నాడా, సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఏకంగా ఎన్నెన్ని మాటలు అంటాడో ఎరికేనా నీకు? అవ్వా మళ్ళీ ఏమన్నాడు? ఓ నాయన, గీ ముచ్చట మస్తు గనము తెలంగాణలో వైరల్ అవుతాంది. అయ్యో ఏంటిది? ఇగో ఏం రే, కుక్కలందరికైతే అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ అని గైన గట్లా అంటున్నాడు. కుక్కతో పోల్చిండా సీఎం సార్ అని? అరే నిజము. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు మొత్తం కొట్టుకొని పోతాడట. అయ్యో ఎందుకు గట్లా అన్నాడు? ఎమ్మో పిల్ల, ఈ ముచ్చట నువ్వు నేను అనుకున్నాడు కాదు గాని ఒకసారి చూద్దాంపా. 3 రంగుల జెండా బట్టి సింహమోలే ఎల్లినాడే ఒక్కడు కాంగ్రెస్ సూర్యుడే మారేవంతన్న. ఇగనులా ఈ పాటనైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎరికాను కదా, చాలా ఫేమస్ అయింది కూడా. కాకపోతే రేవంత్ రెడ్డి కుక్క సాగు చేస్తాడు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు అంటున్నాడు. మరి ఆ సారు గట్ల ఎందుకు అంటున్నాడు? మరి ఈ సార్కు ఆ సార్కి ఏమన్నా వ్యక్తిగత కోపాలే కావచ్చు, వ్యక్తిగత పగలే కావచ్చు ఉన్నాయా? వాళ్ళిద్దరి మధ్యలో అయితే పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నది. అసలు ముచ్చట ఏంటంటే పేదలు పెట్టే శాపాలకైతే రేవంత్ రెడ్డి సార్ అయితే కుక్క సాగు చేస్తాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ అయితే సంచలనమైన ముచ్చట్లే చెప్తున్నాడు. ఇవాళ ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు, తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవనులా ఇవాళనైతే కిరాక్ వార్తలు జబర్దస్త్ ఉన్నాయి కదా. ఇక మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతో అయితే మేము పట్టుకొని వస్తాం కదా, రోజుకి ఇన్ని కిరాక్ వార్తలతోని మేము ముందటికైతే వస్తాం. అప్పటి వరకు ఉంటాం మళ్ళా పైలం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.